గుంటూరు జిల్లాలో నకిలీ విత్తనాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా సాగుతోంది. తాజాగా నగరపాలెం మిర్చి యార్డులో నకిలీ మిర్చి విత్తనాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో 2400 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సిఐ శివాజీ తెలిపారు. వాటి విలువ ₹1,50,000 ఉంటుందని, విత్తనాలను తయారు చేసిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు అప్రమత్తంగా ఉండాలని విజిలెన్స్ సిఐ శివాజీ సూచించారు. సమాచారం మాకు రాబడింది. ఆ సమాచారం ఏమిటనగా ఒక మిర్చి విత్తనాలని ప్రాసెస్ చేసి వాటిని మరలా రీసైక్లింగ్ చేసి వాటిని ప్యాకింగ్ చేసి మంచి విత్తనాలు మిక్స్ చేసి మరలా రైతులకు అమ్ముతున్నారు అనే ఒక సమాచారం మాకు తెలిసిన వెంటనే మేము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ మన హరీష్ కుమార్ గుప్తా గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా గుంటూరు యూనిట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డి సూర్య శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో నేను, మా యోగ గారు ఆదినారాయణ గారు, అదేవిధంగా కానిస్టేబుల్ రామకృష్ణ గారు, ఆదినారాయణ గారు, శ్రీనివాసరావు గారు, శ్రీనివాసమూర్తి వీళ్ళందరం కూడాను ఆ సమాచారం ఉందని మేము ఈవినింగ్ 6:10 మా ఆఫీస్ నుంచి బయలుదేరడం జరిగింది. అక్కడికి ఈ కొత్త కాలనీ బ్యాక్ సైడ్ ఎప్పుడైతే నగరపాలెం నుంచి వెళ్ళగానే అక్కడ కొంతమంది వర్కర్స్ కానీ ఎవరైతే చేసేటటువంటి చిట్టేటి లక్ష్మి అనే వ్యక్తి ఈ ప్రాసెస్ చేస్తున్న విత్తనాలన్నీ కూడాను గమనించి మమ్మల్ని చూసి పారిపడడం జరుగుతుంది. ఆ రకంగా వెళ్ళగానే వాడిని అదుపు తీసుకొని ఇది ఎక్కడ ఏంటని వారిని సమాచారం తెలుసుకొని నేను అతను చెప్పిన సమాచారం ఏమిటంటే, నేను మిర్చార్లో పనిచేస్తున్నాను. మిర్చార్లో పనిచేస్తున్నప్పుడు ఆ కింద పడిన ఇంత కూడాను ఏరుకొని ప్యాకింగ్ చేసుకొని గోతాలు నింపుకొని ఎడకొచ్చి వాటిని ప్రాసెస్ చేస్తూ చెప్పడం జరిగింది. ఇక్కడనే కాదు, ఈ 3 జిల్లాలు గుంటూరు కానీ, పల్నాడు, బాపట్ల ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విత్తనాలు సీడ్స్ అనే విత్తనాలు ఎటువంటి ఎక్కడన్నా కానీ దాడులు ఎక్కడన్నా మాకు సమాచారం తెలిసిన వాళ్ళ వివరాలు కూడా మేము గోప్యంగా ఉంచబడతాయి. మీకు ఎటువంటి సమాచారం తెలిసినా కూడా మాకు మా కార్యాలయానికి తెలపగలరని మేము కోరుతున్నాము. మామిళ్ళపల్లి విలేజ్లో సేమ్ ఇదే మిర్చి విత్తనాలు ప్రాసెస్ చేయటం, వాళ్ళు చాలా సమాచారం రాగానే దాన్ని మనం అదుపులో తీసుకొని అతను కూడా వర్త వచ్చేసి 5 lakhs ఉంటుంది, కూడా 7,000 కేజీస్ అవుతుంది. అక్కడ లోకల్ ఏవో ఒకరు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.